నమస్తే. ప్రస్తుతం మనం రిజర్వేర్ వద్ద ఉన్నాం. ఈ ప్రాంతం ఎక్కడిదంటే వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మైలారం గ్రామం. ఇటీవల కురిసినటువంటి భారీ వర్షానికి ఈ రిజర్వేర్ లోకి నీరు భారీగా చేరడం అనేటువంటిది జరిగింది. దీని యొక్క కెపాసిటీ 0.8 కెపాసిటీ. చుట్టుపక్కల గ్రామాలకు కూడా నీరు అందించేటువంటి విధంగా ఈ రిజర్వేర్ నిర్మాణం అనేటువంటిది జరిగింది. మనం ఇక్కడ చూసినట్లయితే ఈ రిజర్వేర్ కొండూరు, రాయపర్తి, మైలారం ప్రాంతాలకు సమీపంలో ఉన్నటువంటి ఈ భూములలో ఈ రిజర్వేర్ నిర్మించడం అనేటువంటిది జరిగింది. గత సమైక్యాంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో దీని నిర్మాణం అనేటువంటిది జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ 0.8 కెపాసిటీ తోటి ఈ రిజర్వేర్ కొనసాగడం అనేటువంటిది జరుగుతుంది. ప్రస్తుతం అయితే కొంతకాలం నుంచి ఈ చెరువులో ఈ రిజర్వేర్ లో నీరు లేక ఎండిపోతూ ఉండడం అనేటువంటిది జరిగింది. కానీ గత కొద్ది రోజులుగా కురిసినటువంటి ఈ భారీ వర్షాలతో ఈ ప్రాంతంలోకి భారీగా నీరు చేరడం అనేటువంటిది జరిగింది. ప్రస్తుతానికైతే ఈ ప్రాంతంలో ఇప్పుడు 249.0 వరకు అయితే ఈ ప్రాంతానికి రిజర్వేర్ లో నీరు చేరిపోవడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా కొన్నేళ్ల కిందట, అంటే సుమారుగా 20 ఏళ్ల కిందట నిర్మించినటువంటి రిజర్వేర్ నుంచి చుట్టుపక్కల గ్రామాలైనటువంటి రాయపర్తి, మైలారం, కొండూరు ఈ గ్రామాలలో భూగర్భ జలాలు పెరగడం అనేటువంటిది జరిగింది. ఇలా ఉన్నటువంటి క్రమంలోనే ఈ ఉన్నటువంటి నీటి నుంచి కొడకల్ల ప్రాంతంలో ఉన్నటువంటి బయ్యన్న వాగు కూడా ఈ ప్రాంతం నుంచి నీరు వెళ్లడం జరుగుతుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 2వ దశలో భాగంగా ఈ ప్రాంతంలో ఈ రిజర్వేర్ అనేటువంటిది చేపట్టడం జరిగింది. ఇక్కడి నుంచి కిందికి ఉన్నటువంటి గ్రామాలైన రాయపర్తి కానీ, మైలారం కానీ ఈ ప్రాంతం మీదుగా పక్కనే ఉన్నటువంటి మహబూబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని గుర్తూరు ప్రాంతానికి కూడా ఈ నీరు వెళ్లడం అనేటువంటిది జరుగుతుంది. ఏమైనప్పటికీ కూడా కొద్ది రోజులుగా ఇందులో నీరు లేకుండా ఒట్టి భూమి దర్శనమిచ్చినటువంటి క్రమంలో ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలతో మాత్రం ఈ యొక్క రిజర్వేర్ లో జలకళ అనేటువంటిది నెలకొంది.